వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా ఎరకనే అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. సో బ్రేక్ లేకుండా నిరంతరం కంటిన్యూ అవుతుంది. గత 4-5 రోజుల నుంచి ఏదైనా రాష్ట్రంలో ఉంది అంటే గత అరెస్ట్లే అనమాట. సో అది కూడా ప్రతిపక్షాలపైనే. అది కేవలం ప్రతిపక్షం అంటే సర్కార్కి బీఆర్ఎస్ మాత్రమే. ఇక బీజేపీ వాళ్ళ ముచ్చటనే లేదు. కొడంగల్లో అటు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళకి సంబంధించి ఊసే లేదు. కానీ ఎవరైతే కొడంగల్లో ఉన్నా వాళ్ళకి సంబంధించి ఇక్కడ కనెక్టివిటీ ఉన్నా లేదంటే రైతులు ఎవరితోటైనా మాట్లాడినా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చే పర్వం ఉంది. ఇక ప్రజెంట్ మనతోటి రంజిత్ సాయిచంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క, ఏంది అరెస్ట్ల పర్వం ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఈ 10 సంవత్సరాల పాలన ఎన్నడూ ఇంత కంటిన్యూగా ప్రతిపక్షాలపైన వడి వాళ్ళని అరెస్టులు చేసే, మార్నింగ్ వాక్లోకి పోతే వాళ్ళని లిఫ్ట్ చేసే పరిస్థితులు ఇప్పటివరకు రాష్ట్రంలో కనిపించలేవు. దీనివల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తుంది అసలు సర్కార్? ఒకటండి, ఈ రోజు వరకు మనం 10 ఏళ్ల పాలన చూసుకుంటే కేసీఆర్ గారు ఒక పెద్దరికంగా పాలన చేసింది చూసాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు హోంశాఖను చాలా చేతుల్లో పెట్టుకొని పెత్తనంగా పాలన చేస్తున్నారని చూస్తున్నాం. తనకు ఏం అవసరమో అది చేయడం కాదు, ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం అవసరమో అది చేయండి. ఈరోజు మీరు మీ సొంత నియోజకవర్గంలో ఫార్మా పేరుతో ప్రజల భూముల్ని లాక్కుంటున్నందుకు, ప్రజలు బయటకు వచ్చినందుకు, ప్రజలు అడుగుతున్నందుకు, లేదు ప్రజలు ప్రతిపక్షమైన లేదు భరోసానిచ్చే మా పార్టీ దగ్గరకు వచ్చి అడుగుతున్నందుక ఈ నిర్బంధాలని మేము అడుగుతున్నాం. ఒకటి ఇక్కడే కాదు, ఓన్లీ కొడంగల్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాన్ చూసుకున్నా, నిరుద్యోగుల సమస్యలు చూసుకున్నా, గురుకుల సమస్యలు చూసుకున్నా, ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినా లేదు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ని ఇలా ఎక్కడ చూసినా మీరు నిర్బంధించవచ్చు, అరెస్టులు చేయొచ్చు. కానీ ప్రజల సమస్యలను ప్రజలు అడగకుండా, ప్రజలు బయటికి రాకుండా, లేదు మా గొంతులను ఆపే విధంగా మీరు ఎటువంటి నిర్బంధాలైనా అవి ఆపలేవు. అది ఈరోజు ఈ సమస్య అనేది ఇంతటితో పోదండి. ఒకటి అది ఒక లగచర్ల గ్రామంతో కాదు, టోటల్ కొడంగల్ నియోజకవర్గం కూడా ఉట్టుడుకుతుంది. కాబట్టి ఒకసారి వెళ్ళండి. మీరు ఒక ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం నుంచి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీ ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చూడండి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎంతసేపు మేమేది చేయాలనుకుంటే, లేదు మా అల్లుళ్లకు, లేదు మా బావమర్దికి సంబంధించిన కంపెనీలకు దారాదత్తం చేస్తాం, ప్రజల భూములు తీసుకుపోయి దారాదత్తం చేస్తామంటే ఎవరు చూసుకుంటూ ఊడుకుంటారండి? ఈరోజు అంతెందుకు నరేందర్ రెడ్డి గారు అపోజిషన్లో అంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధి, ప్రజల తరపు నుంచి ప్రజలు చెప్పుకుంటారు, ఫోన్లు చేస్తారు, అడుగుతారు. బాధ్యత ఉంది మాకు ప్రజల పట్ల. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాల్సింది ఎవరికంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి. అంతెందుకు తెలంగాణను తెచ్చుకొని 10 ఏళ్ళు అభివృద్ధి చేసుకున్న పార్టీకి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ అడుగుతాం. అడిగినంత మాత్రాన టార్గెట్ చేయడం. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు గమనిస్తారు. కేటీఆర్ గారు ఏ రకంగా ప్రశ్నిస్తారు, ఏ రకంగా నిలదీస్తారు, తెలంగాణలో అభివృద్ధి వెనక్కి ఏ రకంగా పోతుందని చెప్పేసి వాళ్ళని నిలదీస్తున్నారు. అందుక ఈరోజు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, ఎన్నో తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎన్నో చూసినాం, ఎంతో మందిని ఎదుర్కొన్నాము, ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఈరోజు మీరు కొత్తగా వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే మేము క్వశ్చన్ చేసినంత మాత్రాన, మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ క్వశ్చన్ చేయడమో లేదంటే ప్రజల తరపున నిలబడడం అనేది తగ్గిపోతుంది అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ చర్యలని ప్రజలు ఒప్పుకోరు. ప్రజల తరపున మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. డన్. అయితే ప్రతిపక్షం అంటే సర్కార్ కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ఏ కనిపిస్తుందా? బీజేపీ లేనట్టేనా? అసలు ఏంది? ఎందుకంటే సోషల్ యాక్టివిస్ట్గా ఉండే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళపైన కేసులు, నోటీసులు, అండ్ మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళపైన కావచ్చు దాడులు లేదంటే అరెస్టులు. అసలు ఏంది? అంటే ప్రతిపక్షం అంటే కేవలం బీఆర్ఎస్ఏనా? ఇప్పుడు అండి, తెలంగాణను భద్రంగా కాపాడుకుంటూ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందు నుంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు కూడా మా సమస్య ఎక్కడన్నా వస్తే క్వశ్చన్ చేసేది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళకు మన హైడ్రా విషయంలో తెలిసింది, ప్రతి ఒక్క విషయంలో తెలుస్తుంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఎట్లా కుమ్ముక్కైనాయి, ఈ ఓన్లీ ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఏదో ఒక డ్రామా చేయడం, నిరుద్యోగుల దగ్గరికి కేంద్ర సహాయ మంత్రులు లాంటి వాళ్ళు సైతం పోయి డ్రామా చేయడం చూస్తూనే ఉన్నాం. మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అంతెందుకు రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి గారు బీజేపీని సపోర్ట్ చేయడం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా, బీజేపీ పాలన నడుస్తుందా, ఇద్దరు కలిసి కుమ్ముక్కైన పాలన నడుస్తుందో ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది ఓన్లీ ప్రజల తరపున ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సీఎం అయినప్పటికీ కూడా బీజేపీ మనిషి అని మాట్లాడుతున్నారు. మీరు మోడీ గారిని సపోర్ట్ చేస్తారు,
ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి జోలికి వస్తే ఊరుకోమన్నట్టు మాట్లాడతారు. అంటే మీరు ప్రజా సమస్యలు మీకు పట్టవు, తెలంగాణ గురించి పట్టదు, కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ గురించి పట్టదు, కానీ ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చుకోవడం అంటే ఇది ఏ రకమైన చీకటి ఒప్పందమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది క్లియర్గా కనబడుతూనే ఉంది. కాబట్టి రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అనేది ఒకటే. బీజేపీ వచ్చినా అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టో బీజేపీ పార్టో లేదు, బీజేపీలో ఉన్న నాయకులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నాయకుడేమో తేల్చుకోవాలి. అయితే కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ గత కొన్ని రోజులుగా మనకి బండి సంజయ్ కావచ్చు అరెస్ట్ అవుతాడు ఇప్పుడని, అరెస్ట్ కాడు అని, లేదంటే సర్కారులో ఉండే మంత్రులు అరెస్ట్ అవుతాడని, అరెస్ట్ కారని, సేమ్ ఇదే ధోరణి గతంలో కవితక్క అరెస్ట్ సమయంలో కూడా లోపల ఏం జరుగుతుంది అనేది బీజేపీ ఎంపీలు ప్రతి ఒక్కరు పూసగుచ్చినట్టు చెప్పారు. అసలు ఏంది అరెస్ట్ల పర్వం ఏంది అంటే ఇది అరెస్ట్కి సంబంధించిన మొన్నటి వరకు బుల్డోజర్ రాజకీయాలు చూసినాం, అంటే ఇప్పుడు ఇది అరెస్ట్ పాలిటిక్స్గా చూడొచ్చా? ఒకటి ఏంటంటే వాళ్ళు ఏది చేసినా ప్రజల తరపున కొట్లాడే గొంతు ఎవరండి? కేటీఆర్ గారు, లేదు హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. వాళ్ళకు ఒకటి వీళ్ళను ఏదో రకంగా మొన్నటి వరకు డ్రగ్స్ అన్నారు, లేదు ఈ ఫార్ములా రేస్ అన్నారు, అట్లా ఏదో ఒక రూపంలో వీళ్ళని ఇరికించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అది ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అసలు ప్రజల గురించి కొట్లాడితే మీరు అరెస్ట్ చేస్తారా? ప్రజల గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? మరి భూములు గుంజుకుంటున్న మిమ్మల్ని ఏం చేయాలి? హైడ్రాపేడ్తో ఇల్లులు కూలగొడుతున్న మిమ్మల్ని ఏం చేయాలి? రోడ్డు మీద వచ్చి గర్భిణీలు ఏడుస్తున్నారు, చంటి పిల్లలు ఏడుస్తున్నారు, గురుకులాలో విద్యార్థులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఏడుస్తున్నారు. ప్రజల్ని ఇంత అవస్థలు పెడుతున్నా మిమ్మల్ని ఏం చేయాలి? ఇంకొకటి, ఈరోజు మీరు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తేనో ఇంకొకరిని అరెస్ట్ చేస్తేనో తెలంగాణలో మమ్మల్ని క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవ్వరూ ఉండరు అని మీరు భ్రమపడుతుర్రేమో. కానీ ఒక్కసారి టచ్ చేసి చూడండి అని చెప్తున్నాం మేము. ఒక్కసారి కేటీఆర్ గారి జోలికి వచ్చి చూడండి, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి వచ్చి చూడండి, రాష్ట్రం ఎట్లా అట్టుడుకుతుందో. ఇప్పటికే హైదరాబాద్ మహానగరాన్ని మొత్తము ఎంతో అభివృద్ధి స్థానంలో ఉంచిన 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో ఉంచిన బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున క్వశ్చన్ చేస్తున్నందుకు హైదరాబాద్ మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారు. రైతు రాజ్యం చేసి రైతునే కీలక ప్రధాన భూమిక చేసుకొని కేసీఆర్ గారు సాగునీరు అందించి రైతులకు పెట్టుబడి సాయం చేసి ఈ రకంగా పరిపాలించినందుకు ఇప్పుడు రైతులను టార్గెట్ చేస్తున్నారు. అసలు మీరు ఏ వర్గ ప్రజలకు మేలు చేయదలుచుకున్నారు? మీరు చెప్పిన హామీలేంటి? మీరు చేస్తున్న పనులేంటి? మీకు పోని మహిళలు మెచ్చుతున్నారా? పసిపిల్లలు మెచ్చుతున్నారా? రైతులు మెచ్చుతున్నారా? పల్లెలు మెచ్చుతున్నాయా? పట్టణాలు మెచ్చుతున్నాయా? మీరు చేస్తున్న పనులేంటి? మీరు ఒకటే టార్గెట్ మీకు ఉన్నదల్లా కేటీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ గారిని తిట్టడము, నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, లేదంటే అరెస్టులు అనడం. మీరు అరెస్టులని భయపెడతారు, అరెస్టు చేసే భయపెడతారు. అటువంటి బెదిరింపు మాటలకి మీ శాస్త్రాలకు భయపడే పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేదు. అంతకు 10 గొంతులకై ప్రజల తరపున ఖచ్చితంగా కొట్లాడతాము. మీరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, అబద్ధపు కేసులు పెట్టినా వాళ్ళకు దొరుకుతలేదు. ఏ రకమైన కేసులు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళు తర్జనా భర్జన పడుతున్నారు. పాలన పక్కకు పెట్టేసిరు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఏం కేసు పెట్టాలి, లేదు ఇంకేం చేయాలి, లేదు ప్రజలకు సంబంధించిన ఏదన్నా ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగంలో నేను రారాజుని అని చెప్పుకుంటూ ఉన్నారు కదా, భూముల మీద పడాలి, ఏదో రకంగా తెలంగాణ సంపదను కొల్లగొట్టాలి, ఈ రకమైన పందాతో నడుస్తుంది తప్పితే ప్రజలకు మేలు చేసే పంతాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు లేరు. మీరు ఎన్ని అరెస్టులైనా చేయండి, ఏమైనా చేయండి, ప్రజల తరపున కొట్లాడతాం. ఒక్కసారి కేటీఆర్ గారు ఒకటే మాట అన్నారు నిన్న, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని అరెస్టులైనా చేయండి, ఏం చేస్తారో చేయండి, నా దగ్గర న్యాయం ఉంది అని మాట్లాడారు. మేము న్యాయం తరపున కొట్లాడుతున్నాం, ప్రజల తరపున కొట్లాడుతున్నాం. డన్. అయితే కేటీఆర్ గారికి సంబంధించిన అరెస్ట్ పర్వం కంటిన్యూ అయితేనే ఉంది. ఇంకోవైపు అంటే వాళ్ళ సమస్యల గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే, మంచిదే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. మరి ప్రజా సమస్యలు ప్రజలు కూడా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు రైట్? మూసి రివర్ బెడ్ దగ్గర ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం కాదు, మా పూర్వీకుల ఆస్తి అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇటు కొడంగల్ దగ్గర తండాలలో ఉండేటోళ్ళని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏకంగా ఇంటికి తాళాలు వేసుకొని పోయి పరిస్థితి ఏంది? అరెస్ట్ల పర్వం అసలు ప్రజల పైన కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉందా అసలు? ఈరోజు ఒకటండి, ప్రజలు కావచ్చు, చివరికి పసిపిల్లలైనా సరే, చిన్న పిల్లలు మా ఇల్లు గూలగొట్టిరని మాట్లాడినా సరే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు. అంతేనా? అంతే. ప్రజలు వాళ్ళకి సమస్య వచ్చి బయటికి వస్తే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ రంగు ములిమి వాళ్ళని తీసుకుపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టావు, హింసించో, లేకుంటే తెలుసు కదండి పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతాయో రాత్రికి రాత్రి. ఇప్పుడు చూస్తున్నాం సామాన్య రైతులను రాత్రికి రాత్రి అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఏందండి? ఇంటర్నెట్ బంద్ చేయాల్సిన అవసరం ఏందండి? ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగబద్ధంగా మా భూములు మాకు కావాలని కొట్లాడే హక్కు ప్రజలకు లేదా? మరి మీరు అటువంటప్పుడు ఇంత నిర్బంధ చర్యను ఖచ్చితంగా ఖండిస్తారు.
ప్రజలు ఈరోజు మీరు అనగదొక్కుతున్నందుకు ప్రజలు నోరు మూసుకొని ఉంటున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఇదే ఇంతింతయి మీ పాలనను అంతం చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబడతారు. ఒకటే విషయం చూసుకుందామండి, మూసీ విషయంలో హైకోర్టు మీకే ముట్టికాయలు వేసింది కదా. అంతెందుకు ఈరోజు కరెంటు తీసేసి మహిళలు మా భర్తల్ని చెప్పకుండా అర్ధరాత్రిలో తీసుకొని పోయిరండి, మాకు సంబంధం లేదు ఈరోజు రాత్రి వచ్చినాము హైదరాబాద్ నుంచి ఊరికి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరండి? సొంత నిన్ను గెలిపించుకున్న నీ నియోజకవర్గ ప్రజలు. నీ నియోజకవర్గానికి నువ్వు కదా బాధ్యుడివి. అటువంటప్పుడు నీ ప్రజల దగ్గరికి నువ్వెళ్ళి కదా ఎందుకు భూములు ఇవ్వాలా ఇవ్వొద్దా, వాళ్ళకున్న సమస్య ఏంది, ఒక ఎకరం మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎవరు, దాని మీదే జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎవరు అని కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది కదా. నువ్వు కలెక్టర్ని లేదు అధికారులను పంపించి వాళ్ళను బలి చేసి అక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోకుండా నీ ప్రజల సమస్య ఏందో కనుక్కోకుండా ఈరోజు పోలీస్ శాఖను నీ చేతిలో పెట్టుకొని నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోవడానికి ప్రజలు ఎవరు ఖాళీగా లేరు. ఇంకొకటి, తెలంగాణ ప్రజానికం అనేది ఉద్యమ భావజాలం నుంచి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ కడుపులో ఉన్న పసిబిడ్డతో సహా తిరగబడే తత్వం ఉంటుంది, సమస్య మీద స్పందించే తత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారు. స్పందించిన ప్రజలు కనుక బీఆర్ఎస్ పార్టీ అయితే అవును బీఆర్ఎస్ పార్టీ అనుకోండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యల మీద కొట్లాడే తత్వం ఉంది. మీరు ఎన్ని రంగులన్నా పులవండి, ప్రజలు బయటకు వస్తారు, కొట్లాడతారు. మీరు నిర్బంధించే కొద్దీ అంతకంతే ఎదురు తిరుగుతారు. అయితే ఇక్కడ ఇంకొకటి, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి అక్కడ ల్యాండ్స్ ఇవ్వాలి ఇవ్వద్దు అని డిసైడ్ చేసే ఒక ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అక్కడ ఉండే అన్నదాతలు గలమెత్తి వినిపిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచో లేదంటే గవర్నమెంట్ అఫీషియల్సో లేదంటే సీఎం సార్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ మంత్రులను పంపించో ఇంకెవరినో పంపించి వాళ్ళతో ఒక బుజ్జగింపు చర్యలు అనుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ అన్నకి ఏం సంబంధం? అక్కడ ఉండే ఒక ప్రోటోకాల్ లేకుండా వెళ్ళి రైతులతో బెదిరించడం అదిరించడం ఇవన్నీ చేస్తున్నారని అక్కడ ఉండే రైతుల ఆరోపణలు. ఒకటండి, మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలలో ఇన్వాల్వ్ కారు, ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పట్ల కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోండి, నేను చాలా సీరియస్గా ఉంటానని మాట్లాడారు. మరి మీరు చెప్తున్నదండి ఈరోజు చేస్తున్నదండి. పేరుకు మాత్రం ప్రజాపాలన పెట్టిరు, పేరుకు మాత్రం ఒకరోజు షో చేసిరు, మరి మీరు చేస్తున్నదేంటి? ఇంకొకటి, ఈరోజు మనం చాలా వింటున్నాం, నోటికొచ్చిన బూతులు రైతులను తిడుతున్నది వింటున్నాం. మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీరు అంటున్న తిరుపతి రెడ్డి మీ బ్రదర్ కూడా నోటికొచ్చిన తిట్టింది వింటున్నాం. అసలు ఏం హక్కు ఉందని మాట్లాడతారండి? ఒక రైతు దగ్గర నుంచి భూమి తీసుకునే హక్కు మీ అన్నకేముంది? సరే, ప్రభుత్వము ఒక ఫార్మా కంపెనీనే తీసుకొస్తుంది అనుకున్నాం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంది? మీ కుటుంబ సభ్యులను పంపించి బూతులు తిట్టించడమా, లేకుంటే మీ కుటుంబ సభ్యుల్ని పంపించి ప్రజల మీద పెత్తనం చెలాయించేటట్టు చేయడమా? ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు? ప్రజానాయకులను, ప్రజలలో ఉండేటాళ్ళను, ప్రజల రిప్రజెంటేటివ్గా ఉండే వాళ్ళు మాత్రం ఆ గడ్డ మీదకి వెళ్తే మీరు అరెస్టులు చేస్తారు, లేదు ప్రజలు వీళ్ళకి కాల్ చేస్తే అరెస్ట్ చేస్తారు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వంలో ఉన్న మీరు నిర్బంధిస్తుంటే మరి ప్రతిపక్షంలో ఉన్న మా దగ్గరకు వస్తున్నారు, మాకు ప్రతిపక్షంలో ఉన్న మేము అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ మీ ఆ ఏరియా మొత్తం ఒక గుత్తాధిపత్యంగా మీ అన్నల చేతుల్లో మీ తమ్ముళ్ళ చేతుల్లో పెట్టడము, అక్కడున్న రైతుని ఏ సమస్య వచ్చినా మా ఊళ్ళ దగ్గరికి పోండి అని చెప్పడం, ఇదా పాలన అంటే? ఇదా ప్రజాపాలన అంటే? లేకపోతే ఇది ప్రజాపాలన లేకపోతే కుటుంబ పాలన? ఏం రైట్ ఉంది, ఏం హక్కు ఉందని రైతుల నోటికొచ్చిన బూతులు మాట్లాడతారు? ఏం హక్కు ఉందని మీరు స్టేట్మెంట్ ఇస్తారు, ప్రభుత్వం తరపు నుంచి తిరుపతి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ సమస్యల మీద నిలబడే హక్కు ఉంది, నిలబడతారు. వాళ్ళ తరపున కొట్లాడే హక్కు మాకుంది, కొట్లాడతారు. అక్క, నాకు ఇక్కడ ఒకటి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, నిజంగా అంత వ్యతిరేకత ఉంది అని సొంత నియోజకవర్గంలోనే రైతులు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని సీఎంకి తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం రాలేదా? లేదంటే ఈ రచ్చ జరగాలి, ఇది ఇంకొక డైవర్షన్ పోతుంది అనే ఆలోచన? ఒకటండి, వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్పిర్రో 6 గ్యారెంటీల అమలు చేసే ఆలోచనలో కావచ్చు పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మేము అనుకున్న సీఎం పదవి వచ్చింది, ఇప్పుడు రాష్ట్రం ఎటుపోతే మాకేంది, ప్రజలు ఎటుపోతే మాకేంది అనే ఆలోచనలో వాళ్ళు కనపడుతున్నారు. రెండవది, ఈరోజు ప్రజా వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను ఎన్నుకున్న నియోజకవర్గం నుంచి వస్తుంది. హైదరాబాద్లో వ్యతిరేకత వచ్చినప్పుడు తప్పించుకొని తిరగడం, అవసరమైతే వాళ్ళ మీదకి పోలీసులను పంపించడం, నీ నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇదా
ఒక ప్రజానాయకుడు చేయాల్సిన పనులు ఇవా? ఫస్ట్ వ్యతిరేకత ఏ రూపంలో వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? మేము ఒక్కటే అడుగుతున్నాం. మీరు ఫార్మాసిటీ అంటున్నారు. ఇదే గత ప్రభుత్వము 12,000 ఎకరాల భూమిని ముచ్చెర్ల దగ్గర సేకరించి ప్రభుత్వానికి అప్పజెప్పింది. అది ఫార్మాసిటీ కోసం సేకరించింది. అక్కడ నివాసయోగ్యంగా కాకుండా అటవీకి సంబంధించిన భూములో, లేకపోతే గవర్నమెంట్ భూములో, లేదు కొండలు గుట్టలు ఉన్న భూములు, కొంత నిరుపయోగంగా ఉన్న భూములు ఉన్నాయని చెప్పేసి ఆ ఏరియాని సెలెక్ట్ చేసింది. మరి మీరు ఏ కారణం చేత మీ నియోజకవర్గ పంట పండే భూములను, అందులోనూ ఒక్కొక్కరికి ఉన్నది 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాల లోపు భూములే, ఏ రకంగా మీ నియోజకవర్గంలో ఉన్న సాధారణ దళిత లేదు గిరిజన మధ్యతరగతి పేద కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు? మీకు అన్నీ తెలుసండి. రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి తెలుసు. ఆ ఫార్మా కంపెనీ ఎవరిదో తెలుసు. ఎవరి కోసం వత్తాసు పలుకుతున్నారో, ఎవరి కోసం పెత్తనం ప్రజల మీద చేయదలుచుకున్నారో అది కూడా ప్రజలకు తెలుసు. ఈ రకమైన చర్యలు అనేవి తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు, ఖచ్చితంగా నిలదీస్తుంది. డన్. అధికారులపైన దాడి చేసిన వాళ్ళపైన ఎంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉందో అంతే దృష్టి అక్కడ రైతులపైన కూడా సర్కారు పెడితే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం.